ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! ఇదంతా కూడా ఖమ్మంలో ఉన్న శ్రీనివాస్ నగర్ ఏరియా అండి. ఓకే. చూడండి ఒకసారి మొత్తం టోటల్‌గా. ఇక్కడ మీకు ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అన్నది సేల్‌కి తీసుకురావడం జరిగిందండి. చూడండి. సో, ఇదంతా కూడా ఈ ఏరియా మొత్తం కూడా టీచర్స్ కాలనీ, శ్రీనివాస నగర్, రోడ్ నెంబర్ 1, 2 ఇలా ఉంటుంది. సో, ఇక్కడ మీకు ఆహ్, G+1 ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇదేనండి హౌసు. సేల్‌కి తీసుకురావడం జరిగింది. హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను మీ రాంబాబు, ఖమ్మం ప్రాపర్టీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకేనా, ఆదరించండి. నేను పెట్టిన వీడియోస్‌కి లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్స్ మీకు ఎక్కడ ప్రాపర్టీస్ కావాలో కూడా చెప్పండి. దాంతో పాటు మీవి ఇల్లులు కానివ్వండి, ప్లాట్స్ కానివ్వండి అమ్మాలన్నా చెప్పండి. అది కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ ద్వారా సేల్ చేసి పెడతాము. ఓకేనా? ఓకే. సో, చాలామంది తక్కువ ధరలో ఓపెన్ ప్లాట్స్ మీకు 10,00,000, 15,00,000, 20,00,000 ప్లాట్స్ కావాలన్నా చెప్పండి. ప్లాట్స్ కూడా ఇప్పిస్తాము. ఓకేనా? సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. మీకోసం ఖమ్మంలో తక్కువ ధరలో ప్లాట్స్ ఎప్పుడూ కూడా తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా? అదేవిధంగా ఈ హౌస్ గురించి పూర్తిగా G+1 హౌస్ అండి. పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫోకస్‌గా వినండి. చూసి నాకు ఫోన్ చేయండి. ఓకే. మొత్తం టోటల్‌గా వచ్చేసి వెడల్పు వచ్చేసి 40 వస్తుందండి. ఓకేనా? 30 మనకి లోతొస్తుంది. 133 గజాలండి. ఓకే. పడమర ఉత్తరం ఫేసింగు వస్తుంది హౌసు. 90,00,000 అండి. ఓకే. 90,00,000 అవుతుంది. సో, ఎవరైతే మనకి G+1 హౌస్ కావాలండి ఖమ్మంలో. ఓకే. రెంటల్ పర్పస్ కూడా కావాలి. ఓకే. మినిమమ్ మనకు రెంట్ చూసుకుంటే ఈ ఏరియాలో మినిమమ్ ఒక 6,000-7,000 మినిమమ్ రెంట్ తీసుకున్న G+1 కాబట్టి మినిమమ్ ఒక 12,000 వరకు రెంట్ వస్తుందండి. ఓకే. ఇలాగా రెంట్లు కూడా కావాలండి. లేదంటే ఉండటానికే కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బావుంటుందండి. సో, శ్రీనివాస నగర్‌లో ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్‌కి ఫోన్ చేయండి. సో, మీకు తీసుకెళ్ళి మీకు టోటల్‌గా హౌస్ ఎలా ఉంది ఏంటో చూపిస్తాను. చూస్తున్నారు కదా! హాలు, బెడ్‌రూము, కిచెను ఓకేనా? మళ్ళీ బ్యాక్ సైడ్ వాష్‌రూమ్, సెపరేట్ వాష్‌రూము. సో, అన్నీ కూడా కొత్తగా కట్టివ్వడం జరిగింది. మళ్ళీ ఉప్పర్ తీసుకెళ్తున్నాను. మైకు. సో, ఇదండి హౌసు. సో, ప్లాన్ చేసుకోండి. ఎవరైతే ఎందుకంటే రోజు రోజు కూడా ఖమ్మంలో రేట్లు పెరుగుతున్నాయండి. సో, తక్కువ ధరలో ఉన్నప్పుడే మనం ప్లాట్ కానీ, ఇల్లు కానీ కొని పెట్టుకున్నట్టయితే అది ఒక మన అసెట్‌గా మారటం జరుగుతుంది. సో, ఖమ్మంలో మీరు కూడా తక్కువ ధరలో ఉన్నప్పుడే ప్లాట్స్ తీసుకోండి. లేదంటే ఇల్లు మేము వెంటనే ఉండాలండి. ఎప్పటి నుంచో ఉండే ఇల్లు మీరు ఎంతని పెట్టి తీసుకోవచ్చండి. అది ఉండటానికైతేనే బావుంటుంది. ఓకేనా. మీకు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కి అనుకోండి ఓపెన్ ప్లాటే బెటర్ మీకు. ఇది గమనించగలరు. మీకు ఏది డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి. నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా పైనండి హౌస్ పైన G+1 హౌస్ పైన. సో, ఓకేనా. చూస్తున్నారు కదా! సో, ఇదండి. సో, ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, మీ బంధువులకు ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా ఖమ్మంలో ఏ హైవేలో ఎంత ప్లాట్స్, హౌసెస్ గురించి తెలుసుకుంటారు. హ్యాపీగా వాళ్ళు కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటారు. ఓకేనా. మరొకటైతే నేను మళ్ళీ ముందుకొస్తానండి. ఓకేనా. ఓకే. చూస్తున్నారు కదా! మొత్తం టోటల్‌గా పక్కన మొత్తం ఇల్లులున్నాయి. ఓకే. థాంక్ యూ సో మచ్.